మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాలని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయటం ద్వారా ఏంటంటే అనేక మందిని ప్రేరేపించిన వారిమవుతాం. ఎందుకంటే మనము బలపడుతూ అనేక మందిని బలపరచడం అనేది అది దైవ చిత్తము. మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగైతే మరి దినదినము అభివృద్ధి చెందుతూ ఆత్మలో బలపరచబడుతూ అన్ని విధాల ఆశీర్వదింపబడుతున్నాము, అలాగే అనేక మంది కూడా మనలాగే ప్రభువులో ఎదగాలని కోరుకోవటం అది దేవుని చిత్తమై ఉన్నది. కనుక అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 6వ వచనంలో హృదయపూర్వకంగా మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. చూడండి, 6వ వచనం. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను. గడ్డి కోసిన తర్వాత ఆ బీటు ఉంటుంది కదండి, దాని మీద వర్షం కురిచినప్పుడు ఎలా ఉంటుంది? చిగురు వస్తుంది. అలాగే భూమిని తడుపు మంచి వర్షం, భూమి బాగా నెరలిచ్చిపోయిన తర్వాత ఆ వర్షము పడినప్పుడు, ఆ భూమి మీద వర్షం పడినప్పుడు ఆ గట్టిదనం అంతా పోయి మెత్తదనం వచ్చేసి సారవంతంగా భూమి అయ్యి, ఆ భూమిలో ఎప్పుడైతే విత్తనం విత్తుతామో విత్తిన విత్తనము ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాకుండా మొత్తము ఎలాగైతే రైతుకి పంట చేతికి వచ్చి సంతోష ఉత్సాహ గానములతో తను మరి రైతు ఆనందిస్తాడో, ఎంత నేను సంపూర్ణమైన విజయాన్ని పొందుకున్నాను, భూమి నుంచి నేను ఫలం పొందుకున్నాను అని ఆ విజయాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, రైతు సంతోషిస్తాడు. అదే విధముగా నీ జీవితంలో మోడుబారిన, ఎండిపోయిన, ఒంటరి అయిపోయిన, ఏ దిక్కు తోచని నీ స్థితిలో క్రీస్తు యేసు యొక్క ఆధ్యాత్మిక వాకు యొక్క జల్లు నీ మీద పడినప్పుడు నువ్వు ఎండిన స్థితిలో, నలిగిన స్థితిలో, మోడుబారిన స్థితిలో, ఏ దిక్కు తోచని స్థితిలో మరి నీవు ఎలా విజయాన్ని పొందుకుంటావంటే, నాకు ఇంతవరకు ఏం విజయం లేదండి, నేను ఇంతవరకు ఎందులోనూ విజయం చూడలేదు, నేను అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, ఆ వ్యాపారం చేశాను, ఆ యొక్క ప్రయత్నం చేశాను, ఎక్కడా కూడా నాకు అనేది విజయం లేదు అని అలసి సొలసిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీకు విజయము ఆయనే సమకూరుస్తానంటున్నారు. వీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు వర్షము ఏ విధంగా అయితే విజయముని ఇస్తుందో ఆ విధముగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మోడు బారినటువంటి, ఎండిపోయిన నీ జీవితంలో సంతోషకరమైనటువంటి విజయమును ఈరోజు విజయమునిచ్చి దేవుడు నీకుంటుండగా, విజయము మరి దేవునిదే. నీకు ఇచ్చేటటువంటి విజయం ఎలా ఉంటుందంటే సంపూర్ణమైన విజయం. అది సగం ఇచ్చి సగం ఇవ్వనది కాదు, సంపూర్ణమైన విజయమును నీకు ఇచ్చేదను. ఇదే ఈరోజు వాగ్దానం. ఎండిపోయినటువంటి మోడు మీద వర్షం పడితే అది కొంచెం 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 క్రమక్రమమైనటువంటి అభివృద్ధి పొంది సంపూర్ణమైన విజయం వస్తుంది కదా, సంపూర్ణముగా మరి చెట్టు ఫలమిస్తుంది కదా. అదేవిధంగా నీ విజయము సంపూర్ణమైన విజయమును నీకు ఇచ్చేదను. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని. అరాకొర విజయం కాదండి, కొంచెం కొంచెం విజయం కాదు, ఒక కార్యము విజయం పొంది ఇంకో కార్యంలో విఫలమవటం కాదు. అన్ని విషయాల్లో నిన్ను ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, మరి సేవా పరంగా, ఆరోగ్యపరంగా, మరి ఆధ్యాత్మిక పరంగా అన్ని విషయాల్లో నిన్ను సంపూర్ణంగా ఆయన విజయం ఇస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. సంపూర్ణమైన విజయమయ్యా, అరాకొర విజయము కాదు ప్రభు, అన్ని విషయాల ఆధ్యాత్మికమైన విజయం, ఆర్థికపరమైన విజయం, కుటుంబపరమైన విజయం అయ్యా. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్న వారికి ఈరోజు నువ్వు ఇస్తున్న సక్సెస్ను బట్టి, విజయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదువుకుంటున్న స్టూడెంట్స్ని ఆశీర్వదించండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. విడిపోయిన కుటుంబాలని మీరు కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ అయ్యా. భారతదేశంలో నీ సత్య సువార్త బాహాటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి. అనేకమైన వ్యాధులతో ఉన్న వారికి విడుదల దయచేయండి. వారి యొక్క ఆరోగ్యాల మీద
వారికి నాయన సంపూర్ణమైనటువంటి విడుదల విజయం మీరు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా 3 బారిన జీవితాల్లో మీరు చిగురింపచేసి సంపూర్ణమైన విజయం ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.